మొదటి చూపులో అతన్ని చూసి తీర్పు చెప్పడం సులభం. అంత బలం ఉన్న మనిషి ఆ క్షణంలో ఎందుకు అంత బలహీనంగా ఉంటాడు? కాని ఇక్కడ నిజమైన పాఠం ద్రోహం గురించి మాత్రమే కాదు, రాజీ పడటం ఎంత నెమ్మదిగా వివేచనను నాశనం చేస్తుందనే దాని గురించి. సంసోను పతనం దెలీలాతో ప్రారంభం కాలేదు. దానికి చాలా కాలం ముందే పతనం ప్రారంభమైంది. దేవుని పిలుపుతో, దేవునితో ఒడంబడికలో ఉంటున్న వ్యక్తి సంసోను. అతను చనిపోయిన సింహాన్ని తాకడం ద్వారా తన నాజీరు మ్రొక్కుబడిని ఉల్లంఘించాడు. న్యాయాధిపతులు 14:8-9. ఫిలిష్తీయులతో, ఇశ్రాయేలు శత్రువులు పక్షపాతం వహించాడు మరియు అతని గర్వం అతని చుట్టూ ఉన్న ఉచ్చులను చూడకుండా చేసింది. దెలీలా అతని బలం గురించి ఒత్తిడి చేసే సమయానికి అతని ఆధ్యాత్మిక రక్షకుడు అప్పటికే పడిపోయాడు. సామెతలు 25:28లో దీనిని పరిపూర్ణంగా వివరించే ఒక అంతగా తెలియని సూత్రం ఉంది. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే. సంసోను ఒక్క క్షణంలో తన బలాన్ని కోల్పోలేదు, అతను దానిని ఒక్కొక్క ఇటుకను ఒక్కొక్క ఎంపికగా కోల్పోయాడు. అతని కథ మనల్ని హెచ్చరిస్తుంది. చిన్న చిన్న రాజీలు పెద్ద వైఫల్యాలకు దారితీస్తాయి. సంసోను చివరి వరకు పశ్చాత్తాపపడ్డాడని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదని ఎప్పుడైనా గమనించారా? అదే అత్యంత విచారకరమైన భాగం. అతను వెనక్కి తగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కాని అతను విపత్తుతో సరసాలాడుతూనే ఉన్నాడు. దేవుని బహుమతులు విధేయత కోసం మన అవసరాన్ని అధిగమించవని ఇది ఒక గంభీరమైన జ్ఞాపకం. మన వివేచనను లోకం ముద్దుబారిస్తే బలం, అభిషేకం లేదా ప్రతిభ వ్యర్థం. కాబట్టి మీరు తదుపరిసారి అతను అంత తెలివితక్కువవాడు ఎలా అయ్యాడు అని ఆశ్చర్యపోయినప్పుడు గుర్తుంచుకోండి, సంసోను చేసిన తప్పు కేవలం తప్పుడు వ్యక్తిని నమ్మడం కాదు, తాను నియమానికి మినహాయింపు అని అనుకోవడం. మరియు అది మనందరికీ అవసరమైన పాఠం.